ఎస్ బ్లాగింగ్ చూస్తారు కదా ఫ్రెండ్స్, ఎక్కడ చూసినా పచ్చదనమే ఉజ్వల పార్క్లో. ఫోటోషూట్లు అయితే బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మీరు ఏంది భయ్య ఫోటోషూటింగ్ వెడ్డింగ్కా మామూలా? వెడ్డింగా? అచ్చా దేశదిమ్మరి ఛానల్, దేశదిమ్మరి వ్లాగ్స్. మొత్తం ఫోటోషూట్లే ఉన్నాయి కదా ఉజ్వల పార్క్ నిన్న ఫోటోషూట్లే. వెడ్డింగా? వస్తుంది దేశదిమ్మరి వ్లాగ్స్. అంతేనా? హాయ్ ఫ్రెండ్స్, మొత్తం అయినా ఉంది మైక్. దేశదిమ్మరి ఛానల్ బ్లాగింగ్ మొత్తం ఫోటోషూటే ఉన్నది కదా. స్టూడియో వాళ్ళంతా ఇన్ని ఉన్నట్టు కదా. వెళ్ళిపోతున్నా, రైట్ తీసుకోరి. పివి నరసింహారావు విగ్రహం ఫ్రెండ్స్ చూస్తారు కదా. ఉజ్వల పార్క్లో పివి నరసింహారావు విగ్రహం 2016లో ఆవిష్కరించారంట. 10వ తారీఖు 10వ నెల విగ్రహ ఆవిష్కరణ. బోయినపల్లి వినోద్ కుమార్ గారు అయితే ఇక్కడ. ఇది ఉజ్వల పార్క్లో అయితే ఒక అట్రాక్షన్ ఫ్రెండ్. ఇది చక్రం లాగా, బండి చక్రం ఉంటుంది కదా, ఎందుకంటే ఎడ్ల బండ్లు ఉండే చూడు, ఆ ఎడ్ల బండ్ల చక్రం లాంటిది ఇది ఒకటి ఫ్రెండ్స్. చూడొచ్చు ఫ్రెండ్స్, ఇక్కడ ఆ పక్కకు కనబడుతుంది కదా, అది మొత్తం డ్యామ్. ఇక ఆ డ్యామ్ నానుకొని ఉజ్వల పార్క్ మొత్తం ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ వరకు ఉంటుంది ఇదంతా. చూస్తారు కదా, ఇక్కడ వరకు ఉజ్వల పార్కే మొత్తం డ్యామ్ అంటుకొని. అవేంటి దాదా బాత్రూమ్లా ఇవి? అలాగే బాత్రూమ్లోకి రైట్ వేరు మీరు. స్విమ్మింగ్ పూల్ ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ ఇదైతే. చూడచ్చు, ఈ శిల్పాలు అయితే భలే ఉన్నాయి. ఇది ఫ్రెండ్స్ ఆ డ్యామ్ ఉంది కదా, డ్యామ్ నానుకొని లోపల వరకు అయితే మొత్తం ఉజ్వల పార్కే ఉంటుంది. భయ్ ఒక్కసారి జరుగుతారా? మీరు కనబడదేమో, ఇది తీస్తా. నువ్వు రాలే భయ్య, ఇప్పుడు వస్తాను అటేవో. ఇక్కడ చెప్పినా కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఇట్లనే ఉంటుంది. ఎవరిని తీయాలి ఎవరిని తీయద్దు ఏం అర్థం కాదు. ఒక్కళ్ళేమో తీయమంటారు, ఇంకొకళ్ళేమో వద్దంటారు. ఎందుకంటే పార్క్ కదా. ఈ శిలా సంపద చూసి రా, శిల్పి ఎంత మంచిగా చెక్కిండు. కాకపోతే చెయ్యి రగ్గొట్టిరు మనోళ్ళు, దుర్మార్గులు. ఓలో మరే చూస్తారు కదా ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఫుల్ ఫోటోషూట్లు అయితే మామూలు విపరీతంగా ఫోటోషూట్లు జరుగుతున్నాయి. చూడుర్రి, ఎవరన్నా ఫోటోషూట్ దిగాలంటే మంచిగా ఇక్కడికి రారి, ఉజ్వల పార్కు రారి, మంచిగా ఫోటోషూటింగ్లు దిగుర్రి. ఇళ్ళనే ఒక టెంపుల్ కూడా ఉన్నది, చూపిస్తా చూడండి. టెంపుల్ నిర్మాణంలో ఉన్నదా అయిపోయిందా తెలియదు మరి. టెంపుల్ అయితే ఉంది ఫ్రెండ్స్.